ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ డే జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి సంవత్సరం జరుగుతున్న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఏంటంటే కొన్ని టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయండి. అంటే నోటి క్యాన్సర్స్, గుట్కా, కైని. ఇలా ఎందుకు సార్ ఒక దాని వెనక ఒకటి ఆ మనిషిలో ఉండేటటువంటి ఆలోచనలు ఆ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు భయం 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 అన్నారు. క్యాన్సర్ అంటే ఇప్పుడు పేషెంట్కి ట్రీట్మెంట్ వైజ్గానే వాళ్ళని ప్రిపేర్ చేయడం కాదు, మెంటల్గా కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఈ రకంగా మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు? ప్రజలందరూ ఇది భయపడిపోయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ డే జరుపుకుంటున్నాం. అసలు క్యాన్సర్ అనేటప్పటికీ ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఆ వ్యాధి సోకితే చాలు ప్రాణాలతో బయటపడటం అనేదే గొప్ప వింత అనే స్థాయి నుంచి ఈరోజు ప్రతి సంవత్సరం జరుగుతున్న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఒక అవేర్నెస్ పెరుగుతోంది. ప్రముఖ వైద్యులు సైతం రోడ్లపైకి వస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది ప్రాణాలు తీసేటటువంటి వ్యాధి కాదు, అంతకు మించి హై టెక్నాలజీతో మెడిసిన్ అందుబాటులో ఉంది. సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడైతే రోబోటిక్ సర్జరీ కూడా అందుబాటులోనికి వచ్చేసింది కాబట్టి అంతలా ఎవరు భయపడ అవసరం లేదు అంటున్నారు. ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో అసలు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనకాతల ఉద్దేశం ఏంటి, అసలు క్యాన్సర్ ఎన్ని రకాలుగా వస్తోంది, క్యాన్సర్ రావడానికి రూట్ కాజెస్ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం అడ్వాన్స్డ్గా వచ్చిన రోబోటిక్ సర్జరీ ద్వారా ఎట్లాంటి రిజల్ట్ రాబోతోంది అనే విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో మనతో పాటు డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారు, రోబోటిక్ క్యాన్సర్ సర్జన్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, క్యాన్సర్ అనేటప్పటికీ ఆ వర్డ్ వినడానికి భయపడిపోతున్నాం. ఎందుకంటే అమ్మో క్యాన్సర్ వచ్చింది అంటే ఇది ఏ స్టేజ్లో ఉంది, అతని పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, ఇట్లా రకరకాల ఆలోచనలు, ఒక రకమైన పానిక్ అందరిలో కనపడుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏంటి దీని ఉద్దేశం? మనం ఇప్పుడు మామూలుగా మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇలాంటివి, ఫ్రెండ్షిప్ డే, ఇలాంటివన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? వీ వాంట్ టు సెలబ్రేట్ దిస్ రిలేషన్షిప్. అమ్మ యొక్క ఇంపార్టెన్స్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వాళ్ళ సర్వీస్ని రికగ్నైజ్ చేస్తున్నాము. ఫ్రెండ్షిప్స్ యొక్క ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేస్తున్నాము. జస్ట్ లైక్ దట్ వరల్డ్ క్యాన్సర్ డే అనేది జరుపుకొని మనం లోకల్ పబ్లిక్లో అవేర్నెస్ అనేది పెంచడానికి, అంటే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు, క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తే ఎలాగ బాగా క్యూర్ చేయొచ్చు అనేది అందరికీ తెలియజెప్పడానికి అదొక అకేషన్, జస్ట్ అన్ అకేషన్. సో ఇలాంటి అకేషన్లో మనం ఇక్కడ కూర్చొని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. మీరు భయం 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 అన్నారు. క్యాన్సర్ అంటే ఫియర్, FEAR. ఫియర్ కెన్ బి ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, ఆర్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ వాట్ వి చూస్. ప్లీజ్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. అంటే ఇప్పటికీ కూడా మిగతా వ్యాధులకు భయపడలేనటువంటి ఒక పేషెంట్ కానీ పేషెంట్ కుటుంబం కానీ క్యాన్సర్ ఉంది అని ఒక టెస్ట్లో అది నిర్ధారణ అయితే కనుక ఒక రకమైన ఏమవుతుంది, నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి, ఇతనికి ఎట్లాంటి మెడికేషన్ అందించాల్సి ఉంటుంది, ఇక బెడ్ రిడెన్ అయిపోతారా, ఇలా ఎందుకు సార్ ఒక దాని వెనక ఒకటి ఆ మనిషిలో ఉండేటటువంటి ఆలోచనలు ఆ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయి? అంటే ఫస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, బయాలజీ అనేది అర్థం చేసుకుందాం. క్యాన్సర్ అంటే బాడీలో కణాలు అదుపు తప్పి మల్టిప్లై అయ్యి ఒక గడ్డలాగా లేకపోతే కణజాలంలాగా తయారయ్యి అర్లీ స్టేజెస్లో ఒక చోటే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ములో క్యాన్సర్ కణాలు తయారయ్యాయి, రొమ్ములో క్యాన్సర్ కణాలు ఉంటాయి. కానీ కొంతకాలం అది అశ్రద్ధ చేస్తే, తగిలినప్పుడు చూసుకోకుండా అశ్రద్ధ చేస్తే పెరిగితే అది అక్కడి నుంచి ఇంకో చోటకి స్ప్రెడ్ అవుతుంది. లోకల్గా పక్కన లింఫ్ నోడ్స్ అంటారు, వాటికి స్ప్రెడ్ అవ్వచ్చు, లేకపోతే బాడీలో ఇంకెక్కడికైనా లివర్కో లంగ్స్కో స్ప్రెడ్ అవ్వచ్చు. అప్పుడు స్టేజ్ 4 అంటాం. ముదిరిపోయిన స్టేజ్లో ఇది ప్రాణాంతకమైన వ్యాధి అవుతుంది. ఏంటంటే ఒక 10-20-25 years బ్యాక్ అది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని అవేర్నెస్ లేదు, ఎవరికి తెలియదు. ఇప్పుడైనా వింటున్నాం. ఒకవేళ అవేర్నెస్ ఉండి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు మరీ ముదిరిపోయిన స్టేజ్లో ఉండి మంచి మందులు లేక, మంచి ట్రీట్మెంట్ లేక
వీళ్ళందరికీ మార్టాలిటీ అనేది అంటే డెత్ రిస్క్ ఎక్కువ ఉండేది. అంటే వచ్చిన వాళ్ళు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక 15 years బ్యాక్ నేను స్టార్టెడ్ MBBS. క్యాన్సర్ అంటే నేను డెత్ సెంటెన్స్ అని అనుకునేవాడిని. ఎవరన్నా పేషెంట్ వస్తే దిస్ గై విల్ నాట్ అంటే ఎక్కువ నెలలు ఉండవు వీళ్ళకి అనేది. ఆ పర్సెప్షన్ నాకే మారిపోయింది. ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ మెడికల్ ట్రీట్మెంట్ నవడేస్ హ్యాస్ కమ్ ఇన్ ద లాస్ట్ 2 decades. చూస్తే ఆంకాలజీ క్యాన్సర్ పేషెంట్స్కి అవుట్కమ్స్ వాట్ వాస్ క్లియర్లీ అ డెత్ సెంటెన్స్ 15-20 years బ్యాక్ హ్యాస్ బికమ్ చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. Yes. క్యూర్ అవ్వడానికి ఛాన్స్ చాలా బాగుంది. సో సినారియో అంతా మారిపోయింది. ఇట్స్ నాట్ ద సేమ్. దెర్ ఇస్ గుడ్ హోప్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. ఇప్పుడు పేషెంట్ కి ట్రీట్మెంట్ వైజ్ గానే వాళ్ళని ప్రిపేర్ చేయడం కాదు, మెంటల్ గా కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఈ రకంగా మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు? ఈ ఇగ్నోరెన్సే అండి. అంటే ప్రజలందరూ ఇది భయపడిపోయి ఒక్క చిన్న టెస్ట్ చెప్పినా, ఒక ట్రీట్మెంట్కి మనం ఏదైనా స్టెప్ చేసినా అది ఒక డెసిషన్ ఫ్రీజ్ అయిపోతున్నారు. అంటే ఒక డెసిషన్ కూడా తీసుకోకుండా, అంటే ముందుకి వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా అలా డిలే చేసేస్తున్నారు. ఇది ఈ ఇల్లిటరసీ వల్ల, అంటే చదువుకోకపోవడం వల్ల, ఈ భయం వల్ల ఇది ప్రాబ్లం. మనం అది పోగొట్టగలిగితే పేషెంట్స్ విల్ డూ డెఫినెట్లీ వెల్. సార్, క్యాన్సర్ లక్షణాలు అనేటప్పటికి ఏముంటాయి, అది ఎలా గుర్తించడానికి ఏమైనా టెస్ట్లు ఉపయోగపడతాయా? క్యాన్సర్ అనగానే మనం క్యాన్సర్ అంటే ఒకటే జబ్బు అనుకుంటాం. ఇట్స్ నాట్ అ సింగిల్ డిజీజ్. బాడీలో ఒక 100 బాడీ పార్ట్స్ ఉంటే వాటిలో వచ్చే క్యాన్సర్, ఈచ్ క్యాన్సర్ ఇస్ డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, జీర్ణాశయం క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. ఈచ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ వేరు. లంగ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ వేరు. లంగ్ క్యాన్సర్ దగ్గుతో ప్రొడ్యూస్ అవుతుంది. జీర్ణాశయం క్యాన్సర్ అజీర్తితో ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్లో గడ్డ వస్తుంది. సో ఈచ్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్ వేరు. జనరల్గా ఒక రూల్ చెప్పాలంటే మనం క్యాన్సర్కి ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ అంటే ఉండదు. బాడీలో ఎక్కడైనా ఒక గడ్డ ఉందనుకోండి, గొంతులో గడ్డ ఉంది, థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది, మనం థైరాయిడ్ గడ్డ అనుకోండి. మనం అది నోటీస్ చేసుకుంటే మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా దాన్ని ఏంటి అని మనం తెలుసుకోవాలి. కొన్ని అన్ని క్యాన్సర్ గడ్డలే కాదు, బట్ ఓ 10-20% టైమ్స్ అది క్యాన్సర్ గడ్డ అవ్వచ్చు. అదేంటిది అని తెలుసుకుంటే ఓకే, అది FNAC టెస్ట్ కానీ ఏదైనా టెస్ట్ చేసి అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేశారంటే హ్యాపీగా ఉండొచ్చు. కానీ క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాలి. సేమ్ వే అజీర్తి ఉంటుంది. చాలామంది ఇండైజెషన్, అల్సర్, గ్యాస్ అనుకొని జస్ట్ మందుల షాప్కి వెళ్ళి అజీర్తి మందులు తీసుకొని టాబ్లెట్ వేసుకొని ఒక 3 or 4 weeks కన్నా మనకి అల్సర్ వ్యాధి తగ్గట్లేదంటే ఎండోస్కోపీ అనేది చెయ్యాలి. ఇక్కడ జనాలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అప్పుడు 3 నెలలకో 6 నెలలకో వెళ్ళి ఎండోస్కోపీ చేసుకొని అప్పుడు క్యాన్సర్ అని తెలుస్తుంది. మా దగ్గరకు వచ్చి మాకు ఏం సిమ్టమ్ లేదు కదా అంటే అంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది? ఇక్కడ 3-4 weeks ఉన్నా తగ్గకపోతే ఊరికే మందులతో మేనేజ్ చేసి దే మేడ్ అ మిస్టేక్, డిలే. ఈ 3 to 4 weeks పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక పుండు ఉంది, బాడీలో ఎక్కడైనా పుండు పడింది, మామూలు మందులు వాడతాం, తగ్గలేదు. 3 to 4 weeks కన్నా ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా అదేంటిదని తేలిపోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళు బయాప్సీ చేస్తారో లేకపోతే ఇంకేదైనా టెస్ట్ చేస్తారో అదా కాదా అని తేల్చేయాలి. ఇక్కడ నిర్ధారణ లోపం జరుగుతుంది. అంటే పేషెంట్లు, రోగులు సరిగ్గా వెళ్ళక, లేకపోతే ఫర్ సమ్ కైండ్ ఆఫ్ డిలే, లేకపోతే పండగ తర్వాత వెళ్తాం, లేకపోతే ఇంకా చూద్దాం, ఈ మందులు వాడదాం, ఆ మందులు వాడదాం అని డిలే చేసి వెళ్ళట్లేదు. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది, ఒక 2-3 weeks కన్నా ఎక్కువ ఉంది జ్వరం, చేయించుకోవాలి, బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. ఎందుకు అందరూ వైరల్ ఫీవర్ అని కొట్టి పడేయడం కాదు. వైరల్ ఫీవర్ వస్తుంది. కామనెస్ట్ కాజ్ ఆఫ్ ఫీవర్ ఇస్ వైరల్ ఫీవర్, బట్ 1% ఆఫ్ కాజ్ ఫర్ ఫీవర్ ఇస్ బ్లడ్ క్యాన్సర్, ల్యూకీమియా, లింఫోమా ఇలాంటిది. సో ఒక 3-4 weeks అయినా తగ్గకపోతే మాత్రం టెస్ట్ చేయించుకోండి. డాక్టర్ అది రూట్ కాజ్ వరకు వెళ్ళి తెలుసుకోండి. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు క్యాన్సర్ ఒక రకం కాదు, చాలా రకాలుగా రావడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పి, అన్ని క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉండవు. సో ఎట్లాంటి వీటన్నిటికీ యూనిక్ గా ఒక టెస్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఆ టెస్ట్ లో ఈ క్యాన్సర్ అని పర్టికులర్ గా ఏమైనా డిటెక్ట్ అవడానికి స్కోప్ ఉంటుందా? అంటే సిమ్టమ్స్ బట్టి నెక్స్ట్ టెస్ట్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ గొంతులో గడ్డ ఉందనుకోండి, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తాం ఆ పార్ట్కి. అదే రొమ్ములో గడ్డ ఉందనుకోండి, మ్యామోగ్రామ్ అనేది చేస్తాం, లేకపోతే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అనేది చేస్తాం. అజీర్తి ఉందనుకోండి, ఎండోస్కోపీ చేస్తాం. ఒకవేళ పొట్టలో ఇంకేదైనా నొప్పి ఎక్కువ ఉంది, అలాగే ఏదైనా మోషన్లో బ్లడ్ అవుతుంది, ఇలాంటివి ఏవైతే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనేది చేస్తాం, లేకపోతే CT స్కాన్ అబ్డామిన్ అనేది చేస్తాము. సో సిమ్టమ్ బట్టి టెస్ట్, ఒకటే అన్నిటికీ టెస్ట్ కాదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ వచ్చారు, బ్రెస్ట్లో గడ్డ అన్నారు,
మనం మ్యామోగ్రామ్ చేసాం. మ్యామోగ్రామ్ అనేది జస్ట్ లైక్ అన్ ఎక్స్రే, ఇట్స్ లైక్ పెద్ద సూది కూడా పెట్టి పొడవరు. టెస్ట్ చేసాము, దాంట్లో డౌట్ఫుల్గా ఉంది అని ఒకవేళ రేడియాలజిస్ట్ చెప్తే, డాక్టర్ గారు చెప్తే, మనం దానికి చిన్న బయాప్సీ అనేది చేస్తాం. బయాప్సీ అనేది ఒక నీడిల్ టెస్ట్, మనకి బ్లడ్ శాంపిల్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారులేండి. అలాంటిదే ఒక థిక్ నీడిల్ ఉంటుంది, దాంతో బయాప్సీ చేస్తారు అంతే. అప్పటికే 10 నిమిషాల్లో చేస్తారు, వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. పెద్ద పెయిన్ కూడా ఏమి ఉండదు. అంతగా పెయిన్ ఉంటే ఒక చిన్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటారు. సో బయాప్సీ అనేది యూజువల్లీ 90% ఆఫ్ క్యాన్సర్స్లో మ్యాండేటరీ టెస్ట్. అది క్యాన్సరా కాదా అని తేల్చడానికి అంతే. అదొక పెద్ద ఆపరేషనో ఇన్ పేషెంట్ ప్రొసీజరో కాదు, జస్ట్ తెలుసుకోవడానికి. ప్లస్ బయాప్సీ అనేది ఇంకొక విధంగా కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లోనే 3-4 రకాల క్యాన్సర్లు ఉంటాయి, అంటే సబ్ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. ఏ టైపు, దీనికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా బయాప్సీలో తీసే పీస్ని స్పెషల్ టెస్టింగ్కి పంపించి, కొన్నిసార్లు ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్టింగ్ అని, లేకపోతే నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ అని, డిఎన్ఏ సీక్వెన్సింగ్ అని చేసి ఏ మందులు పనిచేస్తాయి అనేది కూడా తెలుస్తుంది. సో బయాప్సీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అండ్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో. డిసైడ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అనేది. ఎక్కువగా పేషెంట్ భయపడడానికి ప్రధానమైన కారణం క్యాన్సర్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ అని. ఏంటి సార్ అది, ఎట్లా ఉంటుంది? అదొక పెద్ద మిత్ అండి. ఓకే, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తామో చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం బయాప్సీ చేసాము, నెక్స్ట్ ఏంటంటే స్టేజ్ ఏంటని తెలుసుకుందాం. ఏ స్టేజ్ అని తెలిసిన తర్వాతలే మనం ముందుకు వెళ్ళగలం. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ క్యాన్సర్స్, లేడీస్లో వెరీ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ కామనెస్ట్ క్యాన్సర్. దాని ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఒక ఉదాహరణగా తీసుకొని చెప్తాం. వెరీ ఎర్లీ స్టేజ్ 1 క్యాన్సర్ అని వచ్చింది అనుకోండి, మోస్ట్లీ సర్జరీ చేస్తాం ఫస్టే. దాంట్లో ఆ సర్జరీ చేసి, అంటే ఇప్పుడు చిన్న గడ్డ ఉందనుకోండి, బ్రెస్ట్ పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు, చిన్న పార్ట్ ఆఫ్ ద బ్రెస్టే తీస్తాం, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాం. అది చేసి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి అవసరమైతే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ అవసరమైతే ఇస్తాం, లేకపోతే అంతే. అదే సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్లో వచ్చింది అనుకోండి, ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము, కొంచెం తగ్గిన తర్వాత ఆపరేషన్ చేస్తాము, అవసరమైతే రేడియేషన్ థెరపీ కూడా చేస్తాం. అదే స్టేజ్ 4లో వచ్చింది అనుకోండి, సర్జరీ చెయ్యము, యూజువల్లీ సర్జరీ చేయము, కీమోథెరపీ కానీ కీమోథెరపీ మోస్ట్లీ ఇస్తాం. సో స్టేజ్ అనేది తెలుసుకొని దానికి ముందు ట్రీట్మెంట్కి వెళ్తాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ బేసికలీ మనం డివైడ్ చేయాలంటే 3 రకాలు. ఒకటి సర్జికల్ ట్రీట్మెంట్, అంటే ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్ ఉన్న పార్ట్ని తీస్తాం. సెకండ్ టైప్ రేడియేషన్ థెరపీ. రేడియేషన్ అంటే చాలా మంది అది రేడియేషన్ అంటే కరెంట్ అనుకుంటారు, ఏమీ కాదు, జస్ట్ ఒక మెషిన్ కింద పడుకుంటాం. ఒక సిటీ స్కాన్ లాంటి మెషిన్ చాలా మంది తీసుకుని ఉంటారు, సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ లాంటి మెషిన్ కింద పడుకొని ఒక రేస్ వస్తాయి, ఎలక్ట్రాన్స్ అండ్ ఫోటాన్స్ అంటాము. అది యాక్చువల్లీ అసలు చేస్తే అంత పెద్దగా తెలియదు కూడా, జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుకుంటారు, లేచి వెళ్ళిపోతారు. సో ఇన్ఫ్యాక్ట్ రేడియేషనే లీస్ట్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఇన్ ద ఎంటైర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. కీమోథెరపీ అనేది, అంటే ఇప్పుడు కీమోథెరపీ అనేది చూసుకుంటే అంటే మందులతో తగ్గించే, అంటే మందులు ఇంజెక్షన్లు ఎక్కించి లేకపోతే కొన్నిసార్లు టాబ్లెట్లు ఎక్కించి క్యాన్సర్ని తగ్గించే ప్రక్రియ. సో ఇప్పుడు కీమోథెరపీలోనే అడ్వాన్సెస్ ఏంటంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ అనేది ఉంది. సో ఈ మూడింటి గురించి డిస్కస్ చేద్దాం సెపరేట్గా. ఇప్పుడు సర్జరీ గురించి వస్తే, ఒకప్పుడు అన్ని ఓపెన్ సర్జరీలు చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు దాంట్లో అడ్వాన్సెస్ వచ్చాయి. రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ క్యాన్సర్ సర్జరీ. ముందెప్పుడు లాప్రోస్కోపిక్ క్యాన్సర్ సర్జరీ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చిన్న హోల్స్తోనే, చిన్న కర్ణాలతోనే మినిమల్లీ ఇన్వేసివ్ క్యాన్సర్ సర్జరీ అనేది చేస్తున్నాము. రోబోటిక్ హెల్ప్ తీసుకొని, అంటే సర్జనే చేయాలి, సర్జన్ ఇండిపెండెంట్గా రోబో చేయదు, రోబోటిక్ హెల్ప్ తీసుకొని సర్జన్ ఈ ప్రొసీజర్ని క్యారీ అవుట్ చేస్తారు. దీనివల్ల ఖచ్చితత్వం అనేది, ప్రెసిషన్, యాక్యురసీ అనేది పెరుగుతుంది. అండ్ చిన్న కన్నాలు పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సర్ ఉంది, కామనెస్ట్ క్యాన్సర్ ఫర్ విచ్ ఐ డూ రోబోటిక్ సర్జరీస్ యూట్రస్ క్యాన్సర్, ఎండోమెటీరియల్ క్యాన్సర్ అంటారు. చాలా కామన్ అయింది. ఎందుకు కామన్ అయింది? బికాస్ ఆఫ్ ఊబకాయం బాగా పెరిగిపోయింది. ఒబీస్ పీపుల్ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో లాస్ట్ 5-10 yearsగా పెరగడం వల్ల పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా బ్లీడింగ్ అయ్యి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది వస్తుంది. దానికి ఒబీస్ పేషెంట్స్కి రోబోటిక్ సర్జరీ అనేది చేస్తే ఇంకా మోర్ బెనిఫిషియల్ అనమాట, తొందరగా రికవర్ అవుతారు. చిన్న కన్నాల ద్వారా ఆపరేషన్ చేసి ఆ గర్భసంచిని తీసేసి పేషెంట్స్ నెక్స్ట్ డే 24 hours 48 hours ఇంటికి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ సో కంఫర్టబుల్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ రోబోటిక్ సర్జరీ. రికవరీ అనేది బాగుంటుంది. పేషెంట్స్ గో హోమ్ ఎర్లీ, బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది, చిన్న కన్నాలతో లేచి తిరగలుగుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేయగలుగుతున్నారు.
అదే కొన్ని క్యాన్సర్స్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి వాటిలో అడ్వాన్స్ ఏమొచ్చిందంటే, ముందైతే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇంక బ్రెస్ట్ పూర్తిగా తీసేవాళ్ళం. ఇప్పుడు బ్రెస్ట్ పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. అన్లెస్ క్యాన్సర్ పూర్తి బ్రెస్ట్ ఇన్వాల్వ్ చేస్తే తప్పితే, బాగా ముదిరిపోతే తప్పితే పూర్తి బ్రెస్ట్ తీయాల్సిన. ఇప్పుడు నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే వెన్ ఐ స్టార్టెడ్, నేను నా ట్రైనింగ్ పీరియడ్లో చూస్తే అందరికీ బ్రెస్ట్ పూర్తిగా రిమూవల్ చేసే సర్జరీ, మాస్టెక్టమీ చేసేవాళ్ళం. ఇప్పుడు చూస్తుంటే నా ప్రాక్టీస్లో 60% ఆఫ్ మై పేషెంట్స్కి నేను బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేస్తున్నాను. ఓన్లీ ఆ పార్ట్ తీసి పూర్తిగా బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. కొందరికి ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే బ్రెస్ట్ని మళ్ళీ నార్మల్ సైజ్ షేప్ తీసుకునేటట్టు చిన్న మినీ ప్లాస్టిక్ సర్జరీ మేమే చేస్తాం. సో అలాంటి అడ్వాన్సెస్ వచ్చాయి. సో ఇట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్. మనం సైకలాజికల్లీ డిప్రెస్ అయిపోవాల్సిన అవసరం లేదు. ముందైతే బ్రెస్ట్ తీసేస్తే ఇంకెలా బయటికి వెళ్ళగలను, నా పనులు అలా చేసుకుంటారని చాలా భయపడేవారు. ఇప్పుడు అలాంటి భయాలు లేవు. పీపుల్ ఆర్ గోయింగ్ డూయింగ్ దేర్ బిజినెస్. ఐ హ్యావ్ అ పేషెంట్ హూజ్ అ ఫార్మసిస్ట్. ఓకే, 5 ఏళ్ళ ముందు ఒక రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేశాను. ఆవిడ షీఈస్ డూయింగ్ హర్ ఇఫ్ యూ క్యాన్ గో టు హర్ ఫార్మసీ అండ్ సీ హర్ డూయింగ్ హర్ జాబ్, మీకు మెడిసిన్స్ ఇవ్వడం అన్ని. ఆవిడ నార్మల్ లైఫ్. Her kids are doing well, they are getting married. So this is the beauty of this robotic surgery. అంటే better recovery and also robotic surgery అనే కాదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇవాల్వ్ అయ్యి స్టేజ్ 3 క్యాన్సర్ అయినా కూడా ఇప్పుడు after 5 years, these are many examples are there like this, but these people are living a normal comfortable life. Yes. Sir, ఇప్పుడు క్యాన్సర్ స్టేజ్ బట్ట లేకపోతే పేషెంట్ కండిషన్ బట్ట ఏ సర్జరీని మీరు సజెస్ట్ చేస్తారా, లేకపోతే పేషెంట్ కి ఆప్షన్ ఇస్తారా? దీంట్లో అంటే ఏ టైప్ ఆఫ్ సర్జరీ అనేది చూస్తే, అంటే ఇప్పుడు కొన్ని సూపర్ఫిషియల్ సర్జరీస్ అంట, లైక్ బ్రెస్ట్ సర్జరీ లేకపోతే నోటి క్యాన్సర్ సర్జరీ, ఇవన్నీ సూపర్ఫిషియల్ సర్జరీస్. సో వీటికి అన్నిటికీ ఓపెన్ సర్జరీయే ఉంటుంది. దీనికి ఏమి రోబోటిక్ సర్జరీ అనేది ఏమి ఉండదు. ఒకటే టైప్ ఆఫ్. బట్ దెర్ ఆర్ బాడీ లోపల, అంటే ఛాతీ లోపల కానీ లేకపోతే పొట్ట లోపల కానీ, అంటే జీర్ణాశయం క్యాన్సర్, పేగు క్యాన్సర్, గర్భాశయం క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఇలాంటి వాటికి మనం ఈ రోబోటిక్ సర్జరీ అనేది చేయగలం. ఎందుకంటే రికవరీ బెటర్గా ఉంటుంది కాబట్టి. పూర్తిగా పైనుంచి కింద వరకు ఒక 20-25 సెంటీమీటర్ల కోత లేకుండా చిన్న కన్నాలతో చేస్తాం కాబట్టి రికవరీ బెటర్గా ఉంటుంది కాబట్టి రోబోటిక్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. దెన్ వీళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం. పేషెంట్స్ చూస్ చేసుకునే బట్టి వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం. ఇఫ్ దే ఆర్ విల్లింగ్, వీ విల్ గో హెడ్ విత్ రోబోటిక్ సర్జరీ. ఓకే, డెఫినెట్లీ రిజల్ట్స్ విల్ బి బెటర్. సూపర్. సార్, ఏపీలో మీరే ఫస్ట్ రోబోటిక్ క్యాన్సర్ సర్జన్గా ఉన్నారు. అసలు ఆంకాలజీని చూస్ చేసుకోవడానికి ఏమైనా స్టోరీ ఉందా బిహైండ్? యాక్చువల్లీ దట్ ఈస్ అ వెరీ ఆన్సర్ క్లోజ్ టు మై హార్ట్ అండి. ఏంటంటే 15-20 years బ్యాక్ వెన్ ఐ వాజ్ స్టార్టింగ్, అంటే ఎంబీబీఎస్ అయిపోయి ఆ టైం, అంటే సర్జన్ అయ్యి బిగినింగ్లో చూసుకుంటే పేషెంట్స్ వర్ కమింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్. బట్ సర్జరీ చేసినా చెయ్యకపోయినా పీపుల్ వర్, అంటే పూర్ అవుట్కమ్స్ ఉండేవి. మిగిలిన డిజీజెస్తో, ఏదో హర్నియాతోనో, గాల్ స్టోన్స్తోనో, అపెండిక్స్తోనో వస్తే, పేగులో ప్రాబ్లమ్స్ వస్తే సర్జరీ చేస్తున్నాం, వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేవారు. రిజల్ట్స్ వర్ వెరీ గుడ్, పేషెంట్ హ్యాపీ, మేమ్ హ్యాపీ. బట్ వేర్ దెర్ వాజ్ అ గ్యాప్, పేషెంట్ అవుట్కమ్స్ ప్రాపర్గా ప్లాన్ చేసి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కాంబినేషన్ చేసి సరిగ్గా సర్జరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో జస్ట్ బ్రెస్ట్ తీసేస్తే అయిపోదు, పక్కన లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి, అవి తీయాల్సిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు ఇది సరిగ్గా చేసేవాళ్ళు కాదు. క్యాన్సర్ సర్జరీ ఈజ్ డిఫరెంట్, అదర్ నార్మల్ సర్జరీ ఈజ్ డిఫరెంట్. సో దానికి పర్టికులర్గా చెయ్యాలి. ప్లస్ అదే కాకుండా క్యాన్సర్ అనేది మన మాట అంత ఈజీగా వినదు. దానికి పర్టికులర్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మల్టీ డిసిప్లినరీ టీమ్ మేనేజ్మెంట్ అంటాం. ఫస్ట్ మాకు క్యాన్సర్ పేషెంట్ వస్తే వెంటనే, అంటే ఆపరేషన్ చేయగలమంటే చేసేయం, మేము డిస్కస్ చేసుకుంటాం. బయాలజీ ఆఫ్ ద క్యాన్సర్ అనేది చూస్తాం. కొన్ని ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా 4 రకాలు ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ చేస్తాం. కొన్నిట్లో ఫస్ట్ కీమోథెరపీ ఇస్తే బెటర్ అవుట్కమ్, అలాంటప్పుడు కీమోథెరపీ ఇస్తాం. ఓకే, సో అది ఇచ్చి తగ్గిందా అని చూస్తాం, అప్పుడు ఆపరేట్ చేస్తాం. సో ఈ వీటి వల్ల, అంటే వాట్ వాజ్ బ్యాడ్ అవుట్కమ్ ప్రీవియస్లీ, నౌ గుడ్ అవుట్కమ్స్ వచ్చాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఫస్ట్ ఇయర్ ఎంసీహెచ్ సర్జికల్ క్యాన్సర్, అదే సర్జికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్లో మా రిలేటివ్సే ఒకళ్ళు లంగ్ క్యాన్సర్ అని బయటపడింది. నేను ఐ వాజ్ ఇన్ ముంబై ఎట్ దట్ టైమ్. ఐ వాజ్ డూయింగ్ మై ఎంసీహెచ్ ఎట్ టాటా మెమోరియల్ హాస్పిటల్. ఇక్కడ విజయనగరంలో మా రిలేటివ్స్కి లంగ్ క్యాన్సర్ అని తేలింది. ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నారు. అప్పుడే నాకు అది 4th స్టేజ్ అని తెలిసింది.
ద డిస్కషన్ వాజ్ ఇంకేమైనా చేద్దామా వద్దా, జస్ట్ కంఫర్టబుల్గా ఉంచండి, పెద్ద అవుట్కమ్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్కి స్ప్రెడ్ అయింది, లంగ్స్లో ఎక్స్టెన్సివ్గా స్ప్రెడ్ అయింది, బోన్స్కి స్ప్రెడ్ అయింది. అనుకున్నట్టే ఒక 3 to 6 months లైఫ్ ఉంది. ఏదో కీమోథెరపీ ఇచ్చారు 1 or 2 cycles, బట్ అంత రెస్పాన్స్ రాలేదు. వీ సెడ్ వీ డిడ్ంట్ డూ మచ్. సేమ్ సిచ్యువేషన్ 3 years బ్యాక్ మా అంకుల్ ఇంకొక ఆయనకి, మా ఓన్ రిలేటివ్ వస్తే సేమ్ అంత సిచ్యువేషన్ అదే. ఆయనకి బ్రీతింగ్ డిఫికల్టీతో వెళ్ళారు, లంగ్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశారు, కొంచెం ముదిరిపోయిన లంగ్ క్యాన్సర్. అండ్ దెన్ హీ హ్యాడ్ బ్రెయిన్లో కూడా ఒక లీషన్ గెడ్ ఉంది అని చూస్తే సేమ్ పర్సన్ వి డిడ్ సమ్ జెనెటిక్స్ స్టడీస్ అండ్ కొన్ని మ్యూటేషన్, ఒక స్పెసిఫిక్ మ్యూటేషన్ ఉందని తెలుసు. ఈ స్టార్టెడ్ ఆఫ్ అ సింపుల్ టాబ్లెట్. 3 years అయింది. హీఈస్ డూయింగ్, అంటే ఇప్పుడు మరి మనం పక్కన కూర్చుంటే ఈయన క్యాన్సర్ పేషెంట్ అని తెలియదు, మీరు చెప్పలేరు, యూ కెనాట్ టెల్, ఆయన చెప్పుకుంటే కానీ. లాస్ట్ ఇయర్ హీ గాట్ హిస్ సన్ మ్యారీడ్. ఓకే, ఇదే సేమ్ సిచ్యువేషన్, దట్ అదర్ మ్యాన్ 15 years బ్యాక్ హీ హ్యాడ్ ద సేమ్ సిచ్యువేషన్. వీ కుడెంట్ డూ మచ్, 3-4 months. ఇప్పుడు ఈయనకి 3 years అయిపోయింది. ఓకే, Stage 4 క్యాన్సర్. దిస్ ఇస్ ద అడ్వాన్స్ ఇన్ ఆంకాలజీ దట్ వీ హ్యావ్. విచ్ ఎవర్ డ్రగ్ ఒక 3 months ముందు యూఎస్లో అప్రూవ్ అయ్యి ఉంటే ఇప్పుడు మనం అది తెప్పించుకొని వాడగలం. దట్ ఈస్ అవర్ కెపాసిటీ. ఈ అడ్వాన్సెస్ రావడం వల్ల ఒక 1-2 years ఆగితే ఇవి గవర్నమెంట్ అంటే రేట్ కంట్రోల్లోకి తెచ్చి చాలా చీప్ అయిపోతాయి. సో అందరికీ అందుబాటులో కూడా వచ్చేస్తాయి. సో దిస్ ఈస్ ద అడ్వాన్స్ దట్ వీ హ్యావ్. సో అంటే మన కళ్ళ ముందే, నా కళ్ళ ముందే ఒక 10-15 years ముందున్న సినారియోకి ఇప్పటికి చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది. సో పీపుల్ షుడ్ నాట్ ఫియర్ క్యాన్సర్ అండ్ బ్రేవ్ గా ఫేస్ చేయాలి. సెలబ్రిటీస్ సైతం వాళ్ళు ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నారు, అందులో ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు కూడా సార్. సో జనరల్లీ క్యాన్సర్ వరకే వస్తే ఫిజికల్ చేంజెస్ ఇమీడియట్ గా పేషెంట్ లో తెలిసిపోతాయి. హెయిర్ ఫాల్ కానీ, వెయిట్ లాస్ అయిపోవడం కానీ, ఇవి ఎందుకు జరుగుతాయి అంటే ఇవి ఈ వెయిట్ లాస్ అనేది ఎందుకంటే ఈ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇలాంటి వాటి ఏంటంటే క్యాన్సర్ సెల్స్కి ఆకలి ఎక్కువ. మనం ర్యాపిడ్గా గ్రో అవుతాయి క్యాన్సర్ సెల్స్. అది అయినప్పుడు మన రెస్ట్ ఆఫ్ ద బాడీకి వెళ్ళే బ్లడ్ సప్లై, గ్లూకోజ్ సప్లైని తినేస్తుంది. సో మన తినే ఎనర్జీ అటువైపుకి డైవర్ట్ అయిపోద్ది. సో ఓవరాల్గా వెయిట్ లాస్ అవుతుంది. అదే ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటున్నాం, ఫుడ్ కన్సంప్షన్ పెంచకుండా రోజు ఎక్కువ ఎక్సర్సైజ్, అంటే రోజు గంటల తరబడి 3-4-5 గంటలు 5-6 గంటలు ఎక్సర్సైజ్ చేసాము, ఏదైనా ఎక్సర్సైజ్ చేసాము, వెయిట్ లాస్ అవుతుంది కదా. ఎందుకు? మనం ఎనర్జీ స్పెండ్ చేసేస్తున్నాం. ఇక్కడ క్యాన్సర్ సెల్స్ ఆ పని చేస్తున్నాయి. దట్ ఈస్ వై వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది యూజువలీ సైడ్ ఎఫెక్ట్, అంటే కీమోథెరపీ అలాంటివి ఇచ్చినప్పుడు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సార్, రోబోటిక్ సర్జరీ ద్వారా రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది పేషెంట్స్ నుంచి? Last few years I've done more than 300 robotic cancer surgeries అండి, for different cancers across the body. యూనిఫామ్ గా అంటే 90-95% అంటే అవుట్కమ్స్ చాలా బాగున్నాయి. అంటే పేషెంట్స్ కొంచెం హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే క్యాన్సర్ సర్జరీ అంటే ఇది 5-6 గంటలు పడుతుంది, టైం పట్టినా పర్లేదు, దాని తర్వాత రికవరీ అయ్యడానికి 3-4 నెలలు అవుతుంది అని భయపడి పేషెంట్ చేయించుకునే వాళ్ళు కాదు. సింపుల్ సర్జరీ అయినా కూడా చేయించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఆ భయం పోగొట్టగలుగుతున్నాం. అండ్ పేషెంట్స్ అది అయిపోయిన తర్వాత, అదే ఇమాజిన్ ఒక పెద్ద కట్టు పైనుంచి కింద వరకు ఉంది పొట్టలోని, జస్ట్ ఒక గర్భాశయం క్యాన్సర్కి అది పుండు మారడానికి 3-4 వారాలు పడుతుంది. పేషెంట్ మళ్ళీ హాస్పిటల్ రావడానికే భయపడుతుంటాం. పేషెంట్ని అదే చిన్న కారణాలతో చేసేసి డిశ్చార్జ్ చేసేస్తున్నాం 2 daysలో. ఫర్దర్ ట్రీట్మెంట్ చేయాలి అంటే మళ్ళీ ఇంకెక్కడ రాకుండా ఉండాలి. అదే స్టేజ్ 1 క్యాన్సర్ అనుకోండి, ఇంకేం ట్రీట్మెంట్ ఇవ్వకపోవచ్చు. కానీ Stage 2 or 3 అనుకోండి, ఇంకా కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అది వెంటనే స్టార్ట్ చేయగలుగుతున్నాం, పేషెంట్లు తీసుకోగలుగుతున్నారు, కాంప్లయన్స్ అనేది పెరిగింది. ఫుల్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ రేట్ బెటర్గా ఉంటుంది, విచ్ పీపుల్ వర్ నాట్ డూయింగ్ బిఫోర్. నౌ దే ఆర్ ఏబుల్ టు డూ. అందుకని మా సక్సెస్ రేట్స్ కూడా పెరిగాయి బికాస్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ. ఒక్కరికి క్యాన్సర్ ఉంటే ఫ్యామిలీ మొత్తానికి కూడా టెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా సార్? ఇది చాలా మందికి ఒక నాలెడ్జ్ కావాలి. ఫెమిలియల్ క్యాన్సర్స్ అనేవి అంటే ఇప్పుడు నేను ఒక 100 పేషెంట్ల క్యాన్సర్ చూసానంటే ఒక 3-4 ఫెమిలియల్ ఫ్యాక్టర్స్ వల్ల క్యాన్సర్ వచ్చింది. అంటే తరతరాలుగా జీన్స్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి క్యాన్సర్ రావడం అనేది అంత కామన్ ఏం కాదు. అయితే ఇది ఎప్పుడు సందేహపడాలి అంటే
ఒకే ఫ్యామిలీలో నలుగురికి అక్క చెల్లెలకో లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్కో Okay. లేకపోతే తరతరాలుగా నలుగురు ఐదుగురికి క్యాన్సర్ వచ్చిందంటే క్యాన్సర్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూడాలి. ప్లస్ వెరీ యంగ్ ఏజ్లో వచ్చిందంటే అంటే 30 years 40 yearsలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే కొన్ని జీన్ టెస్టింగ్స్ చేస్తాం Okay, అనమాట. sir. ఈ జీన్స్లో ప్రాబ్లం ఉందంటే ఆ క్యాన్సర్ అలాగ వచ్చి ఉండొచ్చు. వాళ్ళలో ఇప్పుడు ఒక పేషెంట్ అలాగ వస్తే ఆ పర్సన్కి చేసి ఆ జీన్ మ్యూటేషన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ మ్యూటేషన్ ఉందనుకోండి, యాంజలీనా జోలీ వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది, వాళ్ళ గ్రాండ్ మదర్కి కూడా ఉండేది. సో వాళ్ళ మదర్కి టెస్ట్ చేస్తే BRCA మ్యూటేషన్ అనేది తెలిసింది. BRCA మ్యూటేషన్ ఈవిడ కూడా చేసుకుంది. సో BRCA మ్యూటేషన్ ఈవిడికి ఉందని తెలిస్తే 2 బ్రెస్ట్లు తీయించుకొని రీకన్స్ట్రక్షన్ అనేది చేసింది. అంటే సో అలాగా వెరీ యంగ్ ఏజ్లో ఎక్కువ మందికి వస్తుందంటేనే మనం ఆలోచించాలి. అది మీ డాక్టర్ యూజువల్లీ గైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మా అమ్మమ్మ గారికి 65 ఏళ్ల వయసులో క్యాన్సర్ వచ్చిందండి, ఫ్యామిలీలో ఇంకెవరికి పెద్ద క్యాన్సర్ లేదు. లేకపోతే మా తాతగారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చిందండి, హీ వాజ్ అ స్మోకర్. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సర్ వస్తుంది, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. సో దోస్ ఆర్ డిఫరెంట్ క్యాన్సర్స్, దోస్ ఆర్ నాట్ జీన్స్లో ప్రాబ్లం కాదు. ఓల్డ్ ఏజ్ ఇస్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. 60, 70, 80 అయ్యే కొద్దీ కొంచెం క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో నాట్ అంటే అది నాట్ జెనెటిక్ ప్రాబ్లం కాదు. మెన్లో కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ఫ్యాక్ట్ అంటే ఇంకా సౌత్ ఇండియాలో తక్కువ, కానీ నార్త్ ఇండియాలో ఈ గుట్కా కైని తీసుకోవడం వల్ల 20% 25% ఆఫ్ క్యాన్సర్స్ అవే. అది కంప్లీట్లీ ప్రివెంటబుల్ కదా, అది తీసుకోకపోతే రాదు. డు వి సీ నార్మల్ ఇండియన్ ఉమెన్, సౌత్ ఇండియన్ ఉమెన్ హూ హ్యావ్ నెవర్ యూస్డ్ గుట్కా, వాళ్ళలో ఎప్పుడు చూడము ఈ థ్రోట్ క్యాన్సర్స్, వెరీ రేర్. సో దట్ ఈస్ కంప్లీట్లీ, సో ఒక 20% క్యాన్సర్స్ అక్కడే పోతాయి. ఒబెసిటీ లేదనుకోండి, ఒక 5 to 10% క్యాన్సర్స్ అక్కడే పోతాయి నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి. అండ్ దెన్ ఆల్కహాల్, అవి కూడా ఒక 5 to 10% క్యాన్సర్స్ అక్కడే. 30-40% ఆఫ్ క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేస్తాం. Okay. మా ఓపీడీ సగం తగ్గిపోద్ది. Yes. That's how. అండ్ వాట్ టు ఫాలోకి ఎఫ్, ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్, Oh. పొల్యూషన్ ఫ్రీ, ఇవన్నీ. ఓకే, ఫైబర్ ఇన్ డైట్. ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ చూసుకుంటే కాలాన్ క్యాన్సర్, ఇలాంటివి. కాలాన్ క్యాన్సర్ ఇండియాలో పెరుగుతుంది. ఎందుకు చెప్పనా, మనకు ముందు మన ట్రెడిషనల్ ఫుడ్ మనం చాలా వెజిటబుల్స్ అవి తినేవాళ్ళం, ఫైబర్ బాగుంటుంది. ఓకే, నాన్ వెజ్ తినేవాళ్ళకి కూడా కొంచెం వెజిటబుల్స్ అది వెళ్తాయి, ఫైబర్. ఇప్పుడు కంప్లీట్లీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. Yes. ఇప్పుడు పిజ్జా, బర్గర్ అలాంటివి పక్కన పెట్టిన, సమోసా ఇలాంటి వాటి అన్నిటిలోని ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువ. మైదా పెరిగిపోయింది, ఇప్పుడు మైదా లాంటి వాటిలో కూడా ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ. సో ఫైబర్ కంటెంట్ తగ్గితే కోలాన్లో హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ తీసేయలేము. సో ఏమవుతుంది, కోలాన్ క్యాన్సర్ ఇలాంటివి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వెస్ట్లో కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ ఎక్కువ, ఇండియాలో యాక్చువల్లీ తక్కువ. ఈ నంబర్స్ ఇప్పుడు మనకి పెరిగిపోతున్నాయి, ఎందుకంటే మనం ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. సో ఫైబర్ ఇన్ డైట్. అండ్ దెన్ స్ట్రెస్ తగ్గించాలి. ఇందాకలో ఒక ఎస్ మర్చిపోయాను, స్ట్రెస్. Yes. ఆ ఎస్ కూడా తీసేస్తే ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ టైం, స్ట్రెస్ తగ్గించుకోవడానికి. ఫాలో ఆల్ దీస్ ఎఫ్ అండ్ యూ విల్ ఓన్లీ 1 S ఇస్ గుడ్ అండి, స్లీప్. దీనివల్ల 100% క్యాన్సర్ ప్రివెంట్ చేసేస్తామా, క్యూర్ చేసేస్తామా అని కాదు, తగ్గించేస్తాం. అంటే నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ దట్ వి సీ ఒక 30-40% తగ్గిపోతాయి. ఓకే, సో మన చేతుల్లోనే ఉంది, ఇది మన చేతుల్లోనే ఉంది. సరే, ఇప్పుడు క్యాన్సర్లో చాలా రకాలు మనం మాట్లాడుకున్నాం, సర్జరీస్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. అయితే థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించి రోబోటిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారా? సో థైరాయిడ్లో గడ్డలు వస్తే కొన్నిసార్లు క్యాన్సర్ అవ్వచ్చు, కొన్నిసార్లు నాన్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్నిటికి మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందులతోనే తగ్గిస్తారు. ఒకవేళ మందులతో తగ్గదు అనుకుంటే, పెద్దదవుతుంది అనుకుంటే ఆపరేషన్ చెప్తారు. అంటే సో బినైన్ ట్యూమర్స్ అని ఉంటాయి, క్యాన్సర్స్ అని కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది ఏ ఏజ్ గ్రూప్లో వస్తుందంటే యంగ్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో కామన్, అరౌండ్ 15 to 45 years ఏజ్లో ఇది కామన్. సో వీళ్ళందరూ అంటే థైరాయిడ్ ఆపరేషన్ చేసుకుంటే నెక్లో ఒక ఘాటు ఉంటుంది కదా, కనిపిస్తే బాగోదు కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాటికి ఒక సొల్యూషన్ ఏంటంటే, వాట్ వీ డూ ఇస్ ఎండోస్కోపిక్ ఆర్ రోబోటిక్ థైరాయిడ్ సర్జరీ. చంకలోంచి చిన్న కన్నాలు పెట్టి ఇక్కడ థైరాయిడ్ ఆపరేషన్ చేసి ఇక్కడ ఏం కనిపించదు అనమాట గొంతులో. సో కాస్మెటిక్గా కూడా అవుట్కమ్స్ బాగుంటాయి.
సో ఇది ఒక లాస్ట్ 3-4 yearsగా చేస్తున్నామండి, అండ్ అవుట్కమ్స్ ఆర్ వెరీ గుడ్. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ఓ గ్రేట్ సార్. సార్ ఇప్పుడు ఫిమేల్లో మనం రకరకాల క్యాన్సర్స్ చూస్తున్నాం. థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. మేల్లో వచ్చే క్యాన్సర్స్ మెయిల్లో ఏంటంటే కొన్ని టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయండి. అంటే నోటి క్యాన్సర్స్, గుట్కా, ఖైని ఇవన్నీ వాడడం వల్ల, ఎస్పెషల్లీ లెస్ ఎడ్యుకేటెడ్ పీపుల్, లేకపోతే కొన్నిసార్లు బోరింగ్ జాబ్స్ చేసే ఈ వాచ్మెన్స్, సెక్యూరిటీ గార్డ్స్ ఇలాంటి వాళ్ళు బోర్ కొడుతుంది కదా అని గుట్కా, ఖైని వాడడం. సో ఈ నోటి క్యాన్సర్స్ ఇలాంటివి, నాలుగు క్యాన్సర్స్ ఇలాంటివి చూస్తున్నాము. అవి కాకుండా స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ ఇలాంటివి చూస్తున్నాము. ఇంకొకటి స్టమక్ క్యాన్సర్. స్టమక్ క్యాన్సర్ అనేది ఈ బెల్ట్లో కామన్ అండి. ఎందుకు అంటే స్పైసీ ఫుడ్, నేను చెప్పాను, సాల్టీ ప్రాసెస్డ్ స్పైసీ ఫుడ్ వెరీ కామన్. పికిల్స్ ఇలాంటివి బాగా తినడం, బిర్యానీ ఇలాంటివి బాగా ప్రాసెస్డ్ ఫుడ్. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఒక రోజు తినడం అనేది కాదు, ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోవడం. ఎస్పెషల్లీ మన ఆంధ్ర ఫుడ్ కొంచెం ఇటువైపు స్పైసీగా ఉంటుంది. సో ఇక్కడ ఈ బెల్ట్లో స్టమక్ క్యాన్సర్ అనేది కొంచెం కామన్గా ఉంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కొంచెం ఓల్డర్ మెన్లో ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్, ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ద కామన్ క్యాన్సర్స్ ఇన్ మెన్, మగల్లో. సార్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ ఒకటేనండి, క్యాన్సర్ అనేది మరణ శాసనం కాదు. ఇట్స్ నో లాంగర్ ఎ డెత్ సెంటెన్స్. ఇట్ ఈస్ క్యూరబుల్. వాట్ వాస్ రేర్లీ క్యూరబుల్ 20 years బ్యాక్ ఈస్ మోస్ట్లీ క్యూరబుల్ నౌ. అంటే మోస్ట్ ఆఫ్ ద, నా దగ్గర 10 పేషెంట్లు వస్తే 8 మంది పేషెంట్లు క్యూర్ చేసి పంపించగలుగుతున్నాం. ఇంకొకరిద్దరికి కొంచెం ముదిరిపోయిన క్యాన్సర్లు ఉంటున్నాయి. ఈ అవేర్నెస్ పెంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అర్లీ స్టేజ్లో కానీ క్యాన్సర్ పేషెంట్లు వస్తే వీఆర్ ఏబుల్ టు క్యూర్ దమ్ వెల్. అర్లీ స్టేజ్లో మనం పికప్ చేసుకోవాలి. డోంట్ ఇగ్నోర్ ఎనీ సైన్స్ ఆర్ సిమ్టమ్స్. ప్లీజ్ కమ్ అర్లీ, గెట్ యువర్ స్క్రీనింగ్ టెస్ట్ డన్, అండ్ అవాయిడ్ ఆల్ దిస్ what I told, and please follow all the F's that I told. పేషెంట్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కౌన్సిలింగ్ అవసరం అవుతుందా క్యాన్సర్ ట్రీట్మెంట్కి? తప్పకుండా అండి. ఒక ఫ్యామిలీలో ఒకరికి క్యాన్సర్ వస్తే ఆ ఒక్క పర్సనే కాదు, ఫ్యామిలీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతారు. నాట్ జస్ట్ ఫైనాన్షియల్లీ పక్కన పెట్టినా, సైకలాజికల్లీ, ఎమోషనలీ సపోర్ట్ అనేది, ప్లస్ డిప్రెషన్ అనేది కేర్ గివర్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక 3-4 నెలలు, 4-5 నెలలు, ఒక జస్ట్ సింపుల్ సర్జరీ అనుకోండి, 1 week 10 days సపోర్ట్ చేస్తారు, పర్లేదు వెళ్ళిపోతారు. లేకపోతే ఏదైనా డయాబెటీస్ ట్రీట్మెంట్ అనుకోండి, అప్పుడప్పుడు ఓపీడీకి వెళ్తారు, ట్రీట్మెంట్ మందులు తీసుకుంటారు, హెచ్చుతగ్గులకి సపోర్ట్ చేస్తారు. క్యాన్సర్ అంటే కొన్ని నెలల తరబడి ట్రీట్మెంట్ అవసరం ఉండొచ్చు. మన వర్క్ ఇదంతా పక్కన పెట్టుకొని మన పేషెంట్కి మనం తిరగాలి. అది ఒకళ్ళు కాదు, 2-3 తిరగాల్సిన అవసరం ఉంటుంది. సో టైం ఇవ్వాలి. పేషెన్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. వీ హ్యావ్ టు గివ్ మోర్ లవ్ టు దీస్ పేషెంట్స్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఫాలో అయితే, డాక్టర్ని నమ్మి ఫాలో అయితే రిజల్ట్స్ విల్ బి వెరీ గుడ్. ధైర్యంగా ఉండండి. కరేజ్ ఇస్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే.